నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. భారతీయ స్టాక్ మార్కెట్ పరిస్థితి ప్రస్తుతం 3 అడుగులు ముందుకు 7 అడుగులు వెనక్కి అనే చందంగా తయారైంది. గత వారంలో కాస్త ఊటనిచ్చిన సూచీలు ఈ వారం ప్రారంభం నుంచి తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. ఒక దశలో నిఫ్టీ 25,000 పాయింట్ల మార్కును సులువుగా తాకుతుందని భావించినప్పటికీ ప్రస్తుతం 24,000 మార్కు వద్దే కొట్టుమిట్టాడుతోంది. సోమవారం నుంచి గురువారం వరకు ఏ దశలోనూ మార్కెట్ కోలుకున్న దాఖలాలు కనిపించలేదు. అంతా బాగున్నట్లే కనిపించినా మార్కెట్ ఒక్కసారిగా నష్టాల బాట పట్టడానికి కారణాలేంటి? మన దేశంలో అసలు ఎంతమంది ఇన్వెస్టర్లు ఉన్నారు? రోజుకు ఎంత ట్రేడింగ్ జరుగుతుంది? విదేశీ ఇన్వెస్టర్లు ఎందుకు వెనక్కి తగ్గుతున్నారు? మళ్ళీ మార్కెట్ పుంజుకోవాలంటే ఏం జరగాలి? లెట్స్ వాచ్ ద స్టోరీ. భారతీయ స్టాక్ మార్కెట్ ప్రపంచంలోని అత్యంత వేగంగా ఎదుగుతున్న మార్కెట్లలో ఒకటి. ప్రస్తుతం మన దేశంలో యూనిక్ రిటైల్ ఇన్వెస్టర్ల సంఖ్య ఏకంగా 13.1 కోట్లు దాటింది. ఒకరికి వేర్వేరు బ్రోకరేజర్లలో ఖాతాలు ఉండటంతో ఎన్ఎస్ఈలో నమోదైన మొత్తం ట్రేడింగ్ ఖాతాల సంఖ్య 26 కోట్లు దాటింది. అంతేకాకుండా సిడిఎస్ఎల్, ఎన్ఎస్డిఎల్ వద్ద దాదాపు 22 కోట్ల డిమాట్ అకౌంట్లు అందుబాటులో ఉన్నాయి. గ్రో, జెరోదా, ఏంజెల్ వన్ లాంటి ఫిన్టెక్ యాప్ల రాకతో సాధారణ ప్రజలు కూడా మార్కెట్ల వైపు అడుగులు వేస్తున్నారు. ఇక ప్రతిరోజు మార్కెట్లో జరిగే టర్నోవర్ చూస్తే ఆశ్చర్యం కలగక మానదు. ఈక్విటీ క్వాష్ మార్కెట్లో రోజుకు సగటున 1.1 లక్షల కోట్ల నుంచి 1.3 లక్షల కోట్ల వరకు వ్యాపారం జరుగుతుంటే డెరివేటివ్స్, ఆప్షన్, ప్రీమియం విలువతో కలిపి ప్రతిరోజు సగటున 4 లక్షల కోట్ల నుంచి 5 లక్షల కోట్ల మేర భారీ లావాదేవీలు జరుగుతున్నాయి. ఇక మన మార్కెట్లో దాదాపు 11,000 వరకు విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు నమోదు చేసుకుని పెట్టుబడులు పెడుతున్నారు. అంతటి భారీ మార్కెట్ నష్టాలు నడుస్తూ ఉండటంతో పెట్టుబడులు పెట్టిన 13 కోట్ల మంది ఇన్వెస్టర్లలో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. పెట్టుబడులు పెట్టే వారిలో కోటీశ్వరులే కాకుండా నెలవారీ జీతాలపై ఆధారపడ్డ మధ్యతరగతి ప్రజలే ఎక్కువ సంఖ్యలో ఉంటారు. వీరంతా స్టాక్ మార్కెట్ ఒడిదుడుకులకు విలవిలలాడుతున్నారు. ఈ వారం ఎందుకు నష్టపోయింది? మధ్యాసియా ప్రాంతంలో ఉద్రిక్తతలు కొనసాగుతూ ఉండటంతో గ్లోబల్ ఇన్వెస్టర్లలో ఆందోళన నెలకొంది. అమెరికా ఇరాన్ వార్ ముగిసినట్లే అనే వాతావరణం ఏర్పడడంతో గత వారం మార్కెట్ కూడా జోష్లో నడిచింది. కానీ మళ్లీ యుద్ధ మేఘాలు అలుముకోవడంతో పరిస్థితి తలక్రిందులైంది. టాటా కంపెనీలో పరిణామాలు కూడా స్టాక్ మార్కెట్ పై ప్రభావం చూపాయి. వల్ల టాటా మోటార్స్, టాటా పవర్, టీసీఎస్ వంటి టాటా గ్రూప్ దిగ్గజ షేర్లలో విక్రయాలు వెల్లువెత్తాయి. గత వారం నిఫ్టీ 24,600 స్థాయిలకు చేరిన తర్వాత హెవీ వెయిట్స్ అయిన ఐసిఐసిఐ బ్యాంక్, రిలయన్స్ వంటి షేర్లలో ఇన్వెస్టర్లు లాభాలు స్వీకరించారు. దీంతో పెట్టుబడులు ఉపసంహరణ భారీగా జరిగింది. ఆగస్టు 13 గురువారం నాడు నిఫ్టీ 24,338 వద్ద నష్టాలతో ప్రారంభమై రోజంతా ఒడిదుడుకులు ఎదుర్కొని చివరకు 60 పాయింట్ల నష్టంతో 24,375.85 వద్ద ముగిసింది. సెన్సెక్స్ 30 కంపెనీలలో దాదాపు 18 కంపెనీలు నష్టాల్లోనే ముగిశాయి. సెక్టార్ల వారీగా చూస్తే ఆటో, ఎఫ్ఎంసీజీ రంగాలు కొంతవరకు మార్కెట్ ను ఆదుకున్నాయి. టాటా మోటార్స్, మహీంద్రా అండ్ మహీంద్రా, హెచ్యుఎల్ షేర్లు లాభాల్లో నడిచాయి. అయితే మెటల్, ఐటీ, ఫార్మా మరియు బ్యాంకింగ్ రంగాలు తీవ్ర ఒత్తిడికి లోనయ్యాయి. ఇన్కాలో టాటా స్టీల్, ఐసిఐసిఐ బ్యాంక్ షేర్లు నష్టాల్లో కూరుకుపోయాయి. మరోవైపు విదేశీ ఇన్వెస్టర్లు నికరంగా 1,002 కోట్ల విలువైన షేర్లను విక్రయించి నిధులను ఉపసంహరించుకున్నారు. అయితే దేశీయ ఇన్వెస్టర్లు మాత్రం 5,841 కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టి మార్కెట్ మరింత పడిపోకుండా అడ్డుగోడగా నిలిచారు. క్రూడాయిల్ ధరలు బ్యారెల్ కు $87.69లకు తగ్గినప్పటికీ గ్లోబల్ డిమాండ్ భయాల వల్ల మార్కెట్ కు పెద్దగా కలిసి రాలేదు. ప్రస్తుతం స్టాక్ మార్కెట్ కొంత అనిశ్చితిలో ఉన్నప్పటికీ భారత ఆర్థిక మూలాలు బలంగానే ఉన్నాయి. అయితే నిఫ్టీ మళ్లీ 25,000 పాయింట్ల వైపు వేగంగా ప్రయాణించాలంటే కొన్ని కీలక మార్పులు జరగాల్సి ఉంది. మొదటిది, విదేశీ ఇన్వెస్టర్లు ఉపసంహరణ ఆపి మళ్లీ నిలకడగా కొనుగోళ్లు ప్రారంభించాలి. రెండవది, డాలర్తో పోలిస్తే రూపాయి విలువ స్థిరపడాలి. మూడవది, మిడిల్ ఈస్ట్ లో భౌగోళిక ఉద్రిక్తతలు తగ్గి గ్లోబల్ మార్కెట్లలో సానుకూల వాతావరణం ఏర్పడాలి. చివరగా రిలయన్స్, టీసీఎస్, ఐసిఐసిఐ బ్యాంక్ వంటి నిఫ్టీ హెవీ వెయిట్స్ కోలుకుని నిఫ్టీని 24,500 మార్కు దాటించాలి. ఇవి గనుక సాధ్యమైతే మార్కెట్ మళ్లీ బుల్లిష్ బాట పట్టడం ఖాయం.